సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, అంటే ఇది నేను కొంచెం పరుషంగా అడుగుతాను సార్. దయచేసి మీరే అలాగే వ్యూవర్స్ కూడా నేను ముందుగా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్నని నేను ఈ రోజు మీ ముందు తీసుకొస్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారిని అందరూ అనేది కూడా ఏంటంటే సార్, అంటే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదంటే అంతకుముందు బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా చెప్పేది ఏంటంటే చంద్రబాబు వాడుకొని వదిలేస్తాడు. చంద్రబాబు నాయుడు ఎవరికైనా సరే ఎంత మటుకు వాడుకోవాలో అంత మటుకు వాడుకొని తర్వాత వాళ్ళని వదిలేస్తారన్నది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న చాలా పెద్ద కంప్లైంట్ అది. సో ఈ రోజు చూస్తుంటే అది నిజంగా ఒక్కోసారి అంటే కొంతమంది కార్యకర్తలు అన్నది అది నిజమేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ రోజు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కిరణ్ అనే వ్యక్తి మీ తెలుగుదేశం పార్టీ సభ్యుడే. అలాగే అతన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఉన్నారు, లేకపోతే ఎన్టీఆర్ భవన్ లో ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వీడియోలు చేశారు. ఆయన చాలా రోజులు తెలుగుదేశం పార్టీ కూడా గ్రూమ్ చేసింది. సో ఈయన వీళ్ళంతా కూడా కొంచెం పరుషంగా మాట్లాడటం అనేది ఈ రోజు కొత్త ఏం కాదు, అంతకుముందు కూడా మాట్లాడారు. వీళ్ళు ఎందుకు మాట్లాడారు అన్న దానికి కూడా చెప్తాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బరి తెగించినట్టు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నారా భువనేశ్వర్ గారిని కానీ, నారా బ్రాహ్మణిని కానీ, ఎవరినైనా సరే ఏ మాట పడితే ఆ మాట అన్నారు. సో అంత మాట్లాడినా సరే ఒక్కోసారి తెలుగుదేశం కార్యకర్తలు ట్రిప్ అయ్యి కొంచెం మాటలు మాట్లాడారు. ఈ రోజు అతను మాట్లాడింది కరెక్ట్ అంటలేదు నేను. ఈ రోజు మీరు వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేయించేశారు, ఇవన్నీ చేశారు. కాకపోతే నిజంగా మీరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయము అనుకుంటే అంతకుముందే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళని దూరం పెట్టుకోవచ్చు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోరాటానికి వాళ్ళందరినీ మీరు దగ్గరికి తీసుకున్నారు, అధికారం రాగానే వాళ్ళందరినీ మీరు కావాలని వాళ్ళ దూరం చేస్తున్నారు. అంటే మీ తెలుగుదేశం ఇమేజ్ పెంచుకోవడానికి కార్యకర్తలను బలి చేస్తారా అని అంటున్నారు సార్. మీరు ఇప్పుడు నాకు ఉదయం నుంచి ఇదే పని ఉందండి. ఈ ఉదయం నుంచి నా ఫేస్బుక్ లో ఇవే ప్రశ్నలు. నన్ను ఒక అతను అడిగాడు. నేను స్వీయ నియంత్రణ ఉండాలి, సంస్కారయుతంగా ఉండాలని పెట్టాను. నన్ను ఒక అతను ఇట్లాంటి ప్రశ్న వేశాడు. నువ్వు నిజమైన నాయకుడివా అని చెప్పాను. ఒరే బాబు, మీరందరూ చీకటి గదుల్లో దాక్కున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తితే ఎక్కడ మక్కలు ఎరగొడతారో జైల్లో పెడతారని భయపడే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో సవాల్ చేసిన రాయలసీమ వ్యక్తిని నేను. బాంబులు చెప్పాను, కత్తులు చెప్పాను, కటార్లు చెప్పాను, మీ తాత ఎలా చనిపోయాడో గుర్తు చేసుకొని సవాళ్ళు ఇవన్నీ చేశాను. నేను ఎక్కడ ఎప్పుడు బూతులు మాట్లాడలేదండి, అశ్లీలంగా అసభ్యంగా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాను, కానీ నాకంటే చిన్నవాడే ఆయన. నేను అలాగే సార్. వాడు వీడుని ఎవరిని అనను. అంటే మనం సార్ రాజకీయాలు చేసేటప్పుడు మీరు చెప్పారే, చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తారనే మాట పూర్తిగా తప్పు అండి. అంటే నాకేమి ఇప్పుడు నేను చెప్తున్నాను, 10 నెలలు అయింది దాదాపు అధికారంలోకి వచ్చి ఎలక్షన్లో. నన్ను కూడా చాలా మంది మా బంధువులందరూ, నీకు ఇంకా పదవి రాలేదా, 5 ఏళ్ళు నువ్వు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని మరి అంటే మా వాళ్ళంతా రెడ్లు కాబట్టి మన రెడ్లను తిట్టావు కదా, మన రెడ్లను అందరినీ తిట్టించుకున్నాడు కదా చంద్రబాబు, ఇప్పుడు నీకు పదవి ఇవ్వలేదంటే నేను చెప్పేది ఒకటే ఒకటి. ఈ రోజు కూడా నేను అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఈ ఈ కూటమి ప్రభుత్వంకు ఉన్న విలువ నాకు కూడా ఉంది. నేను ఏదైనా మా ఊర్లో చెప్తానండి, మా పెనుమూరులో బస్టాండ్ కాంప్లెక్స్ వేలం పెట్టించాను, సంతగేటు వేలం పెట్టించాను, ఎస్ఐ 9 నెలలు అయితే ఎస్ఐని పోస్టింగ్ ఇప్పించాను. ఇంకా కొన్ని పనులు అయితే చేస్తున్నాయి. నేను ఉత్త సుధాకర్ రెడ్డిగా సైకాలజిస్ట్గా అయితే ఆ పనులు జరగవు, మా ఊరికి మేలు జరుగుతూ ఉంది. అది నేను తెలుగుదేశం పార్టీలో ఉండడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు నాకు అధికార ప్రతినిధి హోదా కల్పించడం వల్ల ఈ రోజు నాకు ఆ గౌరవం ఉంది. మనం మన విలువని పెంచుకోవాలండి. మీకు ఒక సరదాగా చెప్తా, మీరు ఘాటుగా అడిగారు కాబట్టి. పాతకాలం నాయకులు అనేవాళ్ళు, ఒరే బాబు, మీకు నేను ఏమీ చేయాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కలెక్టర్ చూసేటప్పుడు, ఎస్పీ చూసేటప్పుడు భుజం తట్టి, ఏం బాబు చిన్నోడా బాగున్నావని నేను భుజం తట్టేసి వెళ్తా. అర్థమేమి? ఈ మంత్రి ముఖ్యమంత్రి వీళ్ళకి తెలుసు కాబట్టి నా అధికారులు ఈ పని చేస్తారు. అదే మేము చేసేది. అంతేకాని నువ్వు చేసే పనులన్నీ వచ్చి చెప్పరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నేను ఎక్కడ ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే సుధాకర్ రెడ్డి బాగున్నావు అంటాడు, అన్న బాగున్నాను అంతే చాలండి, ఇంకేమీ లేదు.
పిల్లలు బాగున్నారా, అన్నం తిన్నావా, రాత్రి కూర ఏమి, రసం ఎలా ఉంది, పెరుగు వేసుకున్నావా, మజ్జిగ వేసుకున్నావా, ఇవన్నీ అడగాల్సిన పని. ఏం సుధాకర్ రెడ్డి బాగున్నా అంటే పక్కన నలుగురు వినేట్టుగా ఏం సుధాకర్ రెడ్డి బాగున్నావా అని చంద్రబాబు గారు అడిగేసి అన్న బాగున్నాను అంతే. ఇక్కడ విలువ వస్తుందండి. అంటే రాజకీయాల్లో ఇవి ఆయన వాడుకొని వదిలేసేట్టుగా ఉంటే నన్ను మాట్లాడకుండా వెళ్ళాలి కదా. అందరికీ పదవులు కూడా ఇవ్వలేమని నేను కూడా ఉన్నా రాజకీయాలు చిన్నప్పటి నుంచి అండి, ఈ రోజు కాదండి. నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడే ఒక విద్యార్థి విభాగానికి జిల్లా స్థాయి నాయకుడినండి. నైన్త్ క్లాస్ 72లో జయాంధ్ర మూవ్మెంట్ అప్పుడు వెంకయ్య నాయుడు గారు వాళ్ళంతా రాష్ట్ర స్థాయి నాయకులు. అప్పటి నుంచి చూస్తూ అందరికి అన్ని పదవులు ఇవ్వలేము, వీళ్ళు కాదు. రెండు, మీరు ఇందాక అన్నారు కిరణ్ ని బాగా వాడుకున్నారు, సానబట్టారు, వదిలేశారని. ఆయనకి బూతులు తిట్టమని చెప్పారండి చంద్రబాబు గారు? చెప్పండి. అంటే ట్రైనింగ్ ఏమైనా ఇచ్చామా మేము? అంటే ఇక్కడ కటువుగా మీరు కటువుగా అడిగారు కాబట్టి చెప్తానండి. మన లైన్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మీరు అడుగుతుంటే నా లైన్ లో నేను మాట్లాడాలి. నేను ఎవరికి బాధ్యత వహించాలి? తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధి, చంద్రబాబు నాయుడు గారికి విశ్వాస పాత్రుడిని. నేను ఆ పార్టీని, మా పార్టీ నాయకుడికి అనుకూలంగా మాట్లాడాలి. ఆయనకి ఇబ్బందులు తేకూడదు. ప్రతిసారి నేనే వెళ్ళి వాళ్ళంతా నిన్ను ఇలా తిట్టారని వీడియోలు చూపిస్తే వాడు ఒకసారి తిట్టాడు. ఎవరు అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్త ఒక మాట అన్నాడు. దాన్ని పదే పదే నేను ఎదివి మా నాయకుడికి చూపిస్తే మనశ్శాంతి ఉంటుందా లేదా? మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. 92లో ఒక రోజు అంటే పేర్లుద్దుగా ఒక పెద్ద నాయకుడు గెస్ట్ హౌస్ కి నేను మామూలుగా ఉదయం వెళ్తాను, వాకింగ్ వెళ్ళలేదు ఆయన ఆ రోజు. అన్న ఎందుకన్నా వాకింగ్ వెళ్ళలేదంటే, ఏమి పేపర్ ముందరేసారు చూడి, నన్ను ఎట్లా విమర్శలు చేస్తున్నారు, ఏదంటే తిట్టారు. నాకు ఇది చదివిన తర్వాత నీరసం వచ్చిందని నేను చెప్పాను, అన్న ఆ పేపరు ఆ పార్టీది కదా, ఆ పేపర్ ఎందుకు చదువుతావు నువ్వు? నిన్ను తిట్టేటివే చదవాలనా? అస్సలు పట్టించుకోవద్దు. మనం సామెతలో కొండను చూసి కుక్కలు మురుగుతాయని, అంటే పత్రికల్లో ఏమేమి రాస్తాయని. నీకెందుకన్నా రేపు ఉదయానికి చూడు, మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో అదే వ్యక్తి మీద దీనికి రెట్టింపుగా వేరే పేపర్లో నా స్టేట్మెంట్ చూడండి. మరుసటి రోజు వచ్చింది, సుధాకర్ భలే గనుడి అన్నాడు. అదే అంటే ఇట్లా బూతులు కాదులేదు. మనిషి మనల్ని ఒక వ్యక్తి ఇప్పుడు నేను ఎక్కడో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి వస్తానండి, వాళ్ళు నన్ను తిట్టరు, మా చంద్రబాబు గారిని తిడతారు. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి చంద్రబాబు గారిని తిట్టించాను, అంతే కదా. అయితే కార్యకర్త పని, కార్యకర్త కార్యక్షేత్రంలో పనిచేయండి. ఎవరైనా కార్యకర్తలకు చెప్తా, మీ ఊర్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి, ఆ సమస్యలు రాసుకోండి. మీ ఎమ్మెల్యేను ఇంకొకరు ప్రతినిధులకు ఇవ్వండి, అన్న మా ఊర్లో ఇది లేదు, పలాని ఫండ్స్ తెచ్చుకోవచ్చు, లేదా పంచాయతీ నిధులు ఇవ్వచ్చు, ఎంపీపీ నిధులు ఇవ్వచ్చు, లేదా జిల్లా పరిషత్ నిధులు ఇవ్వచ్చు, లేకపోతే ఎంపీ నిధులు ఇవ్వచ్చు, లేదా ఎమ్మెల్యే నిధులు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకో గ్రాంట్లు. వీటి మీద అవగాహన పెంచుకోండి. అప్పుడు ఊర్లో ఓహో వీడు మన నాయకుడు, మన పార్టీకి నాయకుడు, వీడితో ఉంటే ఇదే. అన్న ఆడ నేను ఎర్రచందనం తోలుతా, అన్న ఆడ నాకు డీకేటీ పట్టా ఇవ్వు, అన్న మా ఊర్లో మా తాత భూముల్ని మా చిన్నాయనకి కాకుండా నాకే రాసి ఇచ్చేయి. ఇదే దీనికోసం రాజకీయాలు చేస్తామండి. నేను చూస్తుంటా, నేను ఎవరికి నేను చెప్తాను, నేను ఇంతవరకు మా ఊర్లో ఎవరైనా అడిగితే సారీ చెప్తాను. నాకు 3 రోజుల నుంచి మా ఊరోళ్ళే ఫోన్లు చేస్తున్నారు, ఏదో కేసు అని. పోలీసులు ఉన్నారు, చట్టబద్ధంగా వాళ్ళు చూసుకుంటారు. నేను ప్రభావితం చేసి నీది అన్యాయం అయితే కూడా న్యాయం చేయమని నేను చెప్తే నేను ఎందుకు చదువుకున్నది? అంటే పోలీసులు అన్యాయం చేయడానికే ఉండేది. నువ్వు న్యాయంగా బతుకు అంటే, నువ్వు మా కులమోడనో లేకపోతే మా ఊరోడైతే నువ్వు మోసం చేసినా, ఏమార్చినా, ఏం చేసినా నీకు నేను సపోర్ట్ చేయాలి. నువ్వు సారా అమ్మొస్తే నేను కాపాడాలి, నువ్వు ఎర్రచందనం దొంగలు దొరికితే నేను కాపాడాలి. రాజకీయాలు సిద్ధాంతపరంగా ఉన్నప్పుడే వ్యవస్థ బాగుపడుతుందండి. సర్వండి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కలుషితం అయిపోయిందండి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలని బాగు చేసే ప్రయత్నంలో ఉన్నారండి. దీన్ని ప్రక్షాళన చేస్తుంటే మళ్ళీ మనం దాంట్లో కొద్ది కలుషితం చేస్తే అట్లా మురికైపోయినాయి నీళ్ళు.
సుధాకర్ రెడ్డి గారు ఆ ఇక్కడ మురికి మేము శుభ్రం చేస్తున్నాము. సరే అంటే మీకు సుధాకర్ కూడా రెడ్డి ఇది బాధే. మీకు కావాల్సిన ఇది ఏమంటే మీరు కోరుకున్న ఇది అవును అని మీ ఉమ్, చెప్పాలి. లేదండి, సుధాకర్ నాకు పదవి లేదు, నేను సుధాకర్ పనికిరానా? సుధాకర్ కాదండి. రెడ్డి గారు నాకు ఆ, ఇది అసమ్మతి ఉంటది. మా ఊరోళ్ళు మా బంధువులు అంటుంటారు, చంద్రబాబు గారు ఎవరికి ఏం చేయాలో చేస్తారు, అది వాడుకొని వదిలేయడం కాదండి. వా మనం ఉపయోగపడుతూ మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి, సుధా- సమాజానికి ఉపయోగపడాలి. సుధాకర్ రెడ్డి గారు, నేను డెఫినెట్ గా మీరు నా వాదనని సపోర్ట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే మీరు తెలుగుదేశం అధికార ప్రతినిధి, మీరు చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేశారంటే నన్ను తిడతారు తప్ప నన్ను సపోర్ట్ చేయరు, అది నాకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చా అని. జగన్మోహన్ రెడ్డి తిట్టే ధైర్యం తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడ ఉంది సార్? ఒకవేళ తిట్టారనుకోండి, మీ ఆఫీస్ మీద దాడి చేస్తారు. అలాగే ఈ రోజు భారతిరెడ్డి గారిని ట్రిప్ అయిన ఒక మాట అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా హోరెత్తిచ్చి ఆ కిరణ్ అనే అతన్ని అరెస్ట్ చేసేదాకా తీసుకొచ్చారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, భువనేశ్వర్ గారిని తిట్టినా, బ్రాహ్మణిని గారిని తిట్టినా మీ తెలుగుదేశం వాళ్ళు ఇసమంత కూడా చేయలేకపోయారు. సో మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అంత తేడా ఉంది. సో అధికారంలో ఉన్న మీ కార్యకర్తలే దెబ్బలు తినాలి, మీరు ప్రతిపక్షంలో ఉన్న మీ కార్యకర్తలే దెబ్బలు తినాలి. అది ఇప్పుడున్న సినారియో సార్. అంటే మేము కూడా 10 సీట్లే పడిపోవాలి నెక్స్ట్ టైం 2029లో. ఉమ్, మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడి ఆయనకి 11 వచ్చింది, మాకు 10 రావాల. ఉమ్, కాదండి, ఉమ్, మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని మీరు అడిగిన దానికే చెప్తారు. ఉమ్, కార్యాలయం మీద దాడి చేశారు. ఉమ్, ఆ? అప్పుడు ఆ కార్యాలయంలో ఉన్న వాళ్ళు మనుషులే కదా, మనుషులే కదండి, ఎందుకు ఎదుర్కోలేకపోయారు? ఉమ్, సోషల్ మీడియాలో తిట్టగలిగే వాళ్ళు ఆ రౌడీలను ఎందుకు ఎదుర్కోలేకపోయారు? ఉమ్, అందరూ అన్ని పనులు చేయలేము. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చారు. ఉమ్, ఆ ఫ్యాక్షనిస్ట్ లక్షణాలు ఉన్నాయి ఆయనకి. ఉమ్, ఆయన దగ్గర కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, బాకులు ఉన్నాయి, బరిసెలు ఉన్నాయి. అలాంటి వాటిని ఉపయోగించే మనుషులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవి ఏమీ లేదు. ఆలోచనలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, రాత్రి పగలు కష్టపడి మన ఉంది. వాళ్ళ దగ్గరికి మనం పోయి తట్టుకోగలమా? అసలు రాజకీయం చేసేది హింసా రాజకీయాల కోసమా? సార్ పూర్తిగా అంటే చాలా మందికి ఇది సంక్లిష్టంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే నేను దగ్గరగా ఈ 5 ఏళ్ళు పరిశీలించిన తర్వాత చెప్పే మాటలండి. ఆయన ఏది అనుకుంటారో దాని మీద ఉంటుందండి. తప్పులు చేసే వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నా కూడా పక్కన పెట్టేస్తారు. నేను గమనించాను, మా జిల్లాలో చాలా మంది మాకు ఈ పదవులు ఇవ్వలేదు, నేను చెప్తుంటాను ఇవ్వరు. నువ్వు పదవులు అడ్డు పెట్టుకొని చాలా మంది కోవట్ రాజకీయాలు చేశారు మా చిత్తూరు జిల్లాలో. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ కోవట్లు ఎవరికి ఇప్పుడు పదవులు రాలేదు. వాళ్ళే ఎక్కువ అంటుంటారు మమ్మల్ని వాడుకొని వదిలేశారు అని. మీకు ఒక ఉదాహరణ చెప్తా, అంటే మళ్ళీ చెప్తే ఇది కొందరు ఉన్నారండి మా ఏరియా లీడర్లు. వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడే వాళ్ళకి హాయిగా ఉండేది, మా వాళ్ళకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు తిట్టుకుంటా ఉండేది, ఎందుకంటే మా అప్పుడు ఉన్నప్పుడు లాలూచి రాజకీయాలు చేసి వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఒక 50 ఎకరాలు పట్టా ఇప్పించేయండి అంటే ఆ మరుసటి రోజు గేటు కూడా ఎక్కనివ్వరు. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము 50 ఎకరాలు తింటున్నాం, నీకు ఒక 5 ఎకరాలు ఇస్తాం, నువ్వు సర్దుకో అంటే నాకు వచ్చిన 5 చాలు అనుకుని లాలూచి పడే వాళ్ళు చేశారు లాస్ట్ టైం. కోవట్ రాజకీయాలు చిత్తూరు జిల్లాలో, నాకు అంటే రాష్ట్రం అంతా నాకు తెలియదు కానీ చెప్తా. ఆ కోవర్ట్లందరూ ఇప్పుడు ఉన్నారు మా పార్టీలో, పదవుల్లో ఉంటారు కానీ వాళ్ళకి పనులు జరగవు. చంద్రబాబు నాయుడు గారు ఒక విలక్షణమైన వ్యక్తి, ఆయన అందరితో ఒకేలాగా ఉంటాడు. మీరు ఆయన చూపులు లేదా ఆయన మాటలో చూసి ఈయన మనల్కి ఏం చేస్తారని మీరుగా, నేను సైకాలజిస్ట్, నాకే అర్థం కాల. ఆయన స్థిత ప్రజ్ఞుడు, అందరితో ఒకలాగానే ఉంటాడు. మీకు యా, మంచి చేయాలా చెడ్డ చేయాలా ఏమనేది ఆయన బయటపడడు. ఎక్కడో 1-2 సార్లు కొద్ది గుర్తించవచ్చు. కాబట్టి సుధాకర్ రెడ్డి చంద్రబాబు గారు, నాయుడు గారిని వెనకేసుకురాను. నాకు సార్ అంత ఇంకొక అవసరం కూడా లేదు, అది చెప్తున్నాను. ఇది ఆయన కూడా వింటారు, అందరు పార్టీ వాళ్ళు కూడా వింటారు. నేను రాజకీయాల్లోకి రావడం చంద్రబాబు నాయుడు గారు ఏదో పదవులు ఇస్తారని రాలేదండి. యా, అసలు నాకు స- రాజకీయాల మీద ఈ వయసులో ఇష్టం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ
వ్యవహారాల మీద నేను సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా ఫైట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఆదరించి పిలిచి అవకాశం ఇచ్చారు. నాకు అది చాలు, అందుకే నాకేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు, ఆయన అధికారంలో ఉండకూడదనే లక్ష్యంతో నేను సోషల్ మీడియాలో పనిచేశాను. దానికి ఇంకొద్ది సపోర్ట్గా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు. ఒక గ్లామర్ క్రియేట్ అయింది. ఈ రోజు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా నేను నల్లగా ఉన్నా కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. అది చంద్రబాబు గారి పుణ్యం అన్న ఉద్దేశంతో ఉన్నాను తప్ప నాకు ఎక్కడ కొద్ది ఏదో అసహనము బాధ ఏం లేదు. అందరికి కూడా ఇదే చెప్తా, ఎవరు పార్టీలో వాడుకొని వదిలేయరు, అందరికీ సముచితమైన స్థానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏం చేయాలో వాళ్ళకి అదే చేస్తారు. కాబట్టి దిగులు పడకుండా పని చేయండి అనేది నా సుధాకర్ రెడ్డి గారు అంటే సలహా. సార్, సుధాకర్ రెడ్డి గారు అంటే ఒక ప్రశ్న సార్. అంటే డెఫినెట్ గా మనం సమాజంలో మార్పులు తేవాలి. జగన్మోహన్ రెడ్డి సమాజాన్ని లేకపోతే సోషల్ మీడియాని కానీ మాత్రం వికృత శాస్త్రలకు తీసుకెళ్లాడు. సో దాన్ని మీరు కరెక్ట్ చేయాలనుకుంటారు, అందులో తప్పులేదు. కాకపోతే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇది మొన్న మన వేరే అనలిస్టులతో కూడా అదే మాట్లాడుతా ఉన్నాను. ఒక పక్కన ముళ్ళును ముళ్ళుతో తీయాలన్నది మనకు ఒక సామెత ఉంది. అలాగే గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నట్టు మీ తెలుగుదేశం వాళ్ళు తిడతానే ఉంటారు, వాళ్ళు మనని హెరాస్ చేస్తానే ఉంటారు. కానీ మనం మాత్రం ఉన్నతుల్లాగా ఉండాలి, మన వాళ్ళు మనం జైల్లో పెట్టాలి, అలాగే వాళ్ళ మీద మాత్రం కేసులు టైం చూసి పెడదాంలే అనుకుంటా ఉంటారా సార్ ఇంకా? సరే, ఇప్పుడు ముళ్ళుతో తీయాల్సిన అవసరం, మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా ఉన్నాయి. పాతకాల సామెత, ముళ్ళు కాదు ఏది గుచ్చుకుండా తీసే పరికరాలు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, అది ఉండని. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఏమయ్యారండి? ఆయన ఎవరు? ప్రభుత్వం చట్టబద్ధంగా చేశారు. వల్లభ నేను వంశీ అండి, పాపం ఆయన అందగాడు అంటున్నారు, పాపం ఆయన అన్ని అయిపోయి తిరుగుతా అన్నారు. ఒక్కొక్కరిని చంద్రబాబు గారిది భిన్నమైన విలక్షణమైన వ్యక్తిత్వం అని అప్పుడే చెప్పాను. ఆయన మీకు ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీస్తున్నట్టు మీకు తెలియదు, కానీ ముళ్ళు ఎప్పుడో తీసేసి ఉంటాడు. అక్కడ వచ్చి అయ్యో నాయన ముళ్ళు ఇరిగిందా ఇలా ఏముండదు. ముళ్ళు ఇరిగిందా పరిశీలిస్తాను, వర్కౌట్ చేద్దామని వెళ్ళిపోతారు. ముళ్ళు ఎప్పుడో వెళ్ళిపెట్టేది ఎవరు తీశారో మీకు తెలియదు. ఈ చంద్రబాబు గారి స్టైల్ అండి. మామూలుగా ఆయన వింటే కూడా నన్ను తిట్టుకొని ఆయన ఎవరిని అడిగితే పరిశీలిద్దాం, చూద్దాం, వర్కౌట్ చేద్దాం, అలాగే అంతే. ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు ఏడ గుచ్చుకున్నది, నేను ముళ్ళుతో తీసేదాన్ని అన్నా, నాకు ముళ్ళు గుచ్చుకుంది, చూద్దాం, పరిశీలిద్దాం, వర్కౌట్ చేద్దాం, నువ్వు వెళ్ళు. ముళ్ళు వెళ్ళిపోయింటారు. అర్థమైందండి? ఆ ముళ్ళు ఎలా వెళ్ళిందో మనకు తెలియదు, అంత మాయగాడు ఆయన. అంటే ఏ పని ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఏం చేయాలో చాలా బాగా తెలుసండి. నేను కూడా ఫస్ట్ లో అంటే నేను తెలుగుదేశం పార్టీలు లేని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఉన్నాయి. ఒక 20 ఏళ్ళు రాజకీయాలు లేకుండా సైకాలజీ కూడా చంద్రబాబు గారు పిలిచినప్పుడు మీలాగా నేను కూడా అనుకున్న, ఆవేశపడ్డాను. వాస్తవం చెప్తా, చంద్రబాబు గారు మీద ఆవేశపడ్డాను. ఆ తర్వాత ఆయన వ్యక్తిత్వం సరళి అన్ని తీసుకున్న తర్వాత, ఓహో ఈయన వ్యక్తిత్వం ఇది, ఈయన విధానం ఇది, అంతే. ఇప్పుడు కమ్యూనిస్టులు కమ్యూనిజాన్ని అనుసరిస్తారండి, సోషలిస్టులు సోషలిజాన్ని అనుసరిస్తారు. కమ్యూనిజానికి సోషలిజానికి కొద్ది తేడా ఉంటుంది. లేదా డెమోక్రటిక్ గా ఉన్న వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తారు, డిక్టేటర్షిప్ ఉన్న వాళ్ళు డిక్టేటర్లుగా వ్యవహరిస్తారు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే వ్యక్తి దగ్గరికి ఈయన ఎందుకు డిక్టేటర్ గా లేడు అని అడిగినా, డిక్టేటర్ దగ్గరికి ఈయన ఎందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండలేదని అడిగినా అది వీలు కాదండి. ఎవరి లక్షణం వాళ్ళదండి. కార్యకర్త లేదా నాయకుడు ఎవరైనా మన అధినాయకుడు ఎవరు, అతని వ్యక్తిత్వాన్ని ముందు అర్థం చేసుకోవాలండి. ఆయన విధానాన్ని సరళని బట్టి మనం అనుసరిస్తేనే పని జరుగుతుంది. ఇప్పుడు కారు ఉందండి, మీరు కూడా వాహనం, ఆ వాహనం ఏది, అది ఎంత స్పీడ్ పోతుంది, దానికి గేర్లు ఎలా ఉంటాయి, ఇవి తెలుసుకోవాలి. రోడ్ రూల్స్, గుంతలు, మెట్టలు అన్ని తెలుసుకొని ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఇంతకు ఊరికే సరదా చెప్తాను, ఎడం వైపు ఇంజిన్ ఉండొచ్చు, కుడి వైపు ఉండొచ్చు. కుడి వైపు ఉన్నదానికి ఎడం వైపు ఉన్నది కొద్ది స్లైట్ గా తేడా ఉండొచ్చు. లేదా మోటార్ సైకిల్ ఉంది, ఒకటి గేర్లు పైకి వేయాలి, ఇంకోటి కిందికి తొక్కి వస్తే గేర్లు అవుతుంది.
దీన్ని అలా దీన్ని ఇలా అయితే మనం బండి నడపలేమండి. చంద్రబాబు నాయుడు గారి గేర్లు వేరే, ఆయన గేర్లు వేరే, ఈయన గేజ్ వేరే, ఆయన గేజ్ వేరే.